100, 200 కాదు, ఒకేసారి 5,000 జంటలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాయి. దక్షిణ కొరియాలోని యూనిఫికేషన్ చర్చిలో ఈ భారీ సామూహిక వివాహ ఘట్టం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో బంధువులు హాజరై వధూవరుల్ని దీవించారు. దక్షిణ కొరియా గంప్యోంగ్లోని యూనిఫికేషన్ చర్చ్ మరోసారి పెద్ద ఎత్తున సామూహిక వివాహాలకు వేదికైంది. సుమారు 5,000 జంటల వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వారి బంధువులు, మిత్రులు హాజరయ్యారు. యూనిఫికేషన్ చర్చ్ వ్యవస్థాపకుడు రెవరెండ్ సన్ మ్యూంగ్ మ్యూన్ భార్య హన్హక్ జా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సన్ మ్యూంగ్ మ్యూన్ 2012లో మరణించినప్పటి నుంచి నిర్వహిస్తున్న సామూహిక వివాహాలు ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం నూతన జంటలను హన్హక్ ఆశీర్వదించారు. వారంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. యూనిఫికేషన్ చర్చిని 1954లో సన్ మ్యూంగ్ మ్యూన్ స్థాపించారు. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చ్ ఫాలోవర్ల వివాహాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈ చర్చిలో వివాహం చేసుకున్న పలు జంటలు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నో ఏళ్లు నిరీక్షించిన తమ కల నేటికి నెరవేరిందని చెప్పాయి. జీవితమనే సాహసయాత్రకు వెళుతున్నట్టు కొందరు పేర్కొన్నారు. ఒకవైపు ఉత్సాహం, మరోవైపు భయం ఉందంటూ మరికొందరు తమలోని భావోద్వేగాన్ని వివరించారు.